Welcome to Moracles, the land of magical stories that teach us kindness, honesty, and courage. వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు ప్రేరణతో తన దేశం కోసం గర్వంగా నిలవాలని కలగన్న ఒక చిన్న అమ్మాయి కథ ఇది. భారత మహిళా క్రికెట్ జట్టు తనకు ఎలా ఆదర్శంగా నిలిచిందో ఈ కథ పూర్తిగా చూసి తెలుసుకుందాం. ఒక ప్రశాంతమైన గ్రామంలో మీరా అనే చిన్న అమ్మాయి ఉండేది. ప్రతి ఉదయం గాలితో కలిసి పరిగెత్తడమే ఆమెకు ఆనందం. తాను కూడా ఒక 10 ఏళ్ల సగటు అమ్మాయిలాగే ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉండేది. ఇలా ఉండగా తాను ఒకరోజు పాఠశాలలో పరుగుల పోస్టర్ చూసి, నేను కూడా ఒకరోజు ఇలానే పరిగెత్తాలి అని ఆమె కలకనింది. ఆమె అలా చెప్పినప్పుడు అందరూ నవ్వారు. అమ్మాయిలు పరుగుల పోటీలకు పనికిరారు అని అన్నారు. కాని మీరా మనసు ఏమాత్రం వినలేదు. తల్లిదండ్రులు కూడా ఆలోచించారు, ఇది అబ్బాయిల పని కదా అని. కాని మీరా తన పాత షూస్ తయారు చేసుకుంటుంది. తాను గట్టిగా నిశ్చయించుకుంది. ఆ మరుసటి రోజునుంచి మీరా ప్రతి ఉదయం సాధన చేసేది. ఉదయించే సూర్యుడు ఆమెకు కోచ్ అయ్యాడు. ఊరి మైదానం ఆమెకు రన్నింగ్ ట్రాక్ అయింది. ఆమె సమయంతో పోటీ పడేది. గుండెల్లో ధైర్యం తప్ప ఇంకేమీ లేకుండా ప్రతిరోజూ నిన్నటికంటే వేగంగా పరిగెత్తేది. ఒకరోజు కోచ్ ఆమెను స్కూల్ బస్సుతో పరిగెత్తి గెలవడాన్ని చూశాడు. ఆ క్షణమే ఆమె జీవితం మారిపోయింది. కోచ్ నవ్వుతూ మీరాకు ఒక ఫామ్ ఇచ్చాడు. జిల్లా పోటీలకు రా అన్నాడు. ఆ రోజు నుండి మీరా కల మొదలైంది. కాని గ్రామంలో అందరూ ఈ అమ్మాయి ఏం చేస్తుంది పోటీల్లో అని అనుకున్నారు. మీరా నిశ్శబ్దంగా ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. పరుగుల పోటీ ముందు రోజు రాత్రి మీరా భారత జెండా ముందు ప్రార్థించింది. తనకోసం మాత్రమే కాదు, కలలుగంటున్న ప్రతి అమ్మాయి కోసం. పోటీ ప్రారంభం కంటే ముందు ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. అమ్మాయిలు కూడా చేయగలరని చూపడానికి పరిగెత్తుతున్నాను అని మనసులో గట్టిగా అనుకున్నది. విసిల్ మోగింది. గాలిలా పరిగెత్తింది మీరా. వేగంగా, ధైర్యంగా, ఆశతో నిండుగా. మీరా అందరికంటే ముందుగా ఫినిష్ లైన్ చేరుకుంది. ఆమె రిబ్బన్ చీల్చుకుని ఫినిష్ లైన్ దాటింది. మీరా కళ్లల్లో గర్వం, హృదయంలో స్వేచ్ఛ కనిపించాయి. ముందు ఆమెను చూసి నవ్వినవాళ్లు ఇప్పుడు ఆమె పేరు జై కొడుతున్నారు. ఆమె తల్లి గర్వంగా ఆమెను కౌగిలించుకుంది. కోచ్ ఆమెను మెచ్చుకున్నాడు. ఆమె హృదయంలో ఆ అగ్ని ఎలా పుట్టిందో ఎవరికి తెలియదు. సాధారణ 10 ఏళ్ల పాప ఒక్కసారిగా దేశం కోసం గెలవాలని ఎందుకనుకుంది? ఆమె కల మొదలైనది ఆ రోజు కాదు. తన కల 2 నెలల క్రితమే ప్రారంభమైంది. ఒక సాయంత్రం ఆమె భారత మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలవడాన్ని చూసింది. ఆ క్షణంలో ఆమె మనసులో అనుకున్నది, ఒకరోజు నేను కూడా ఇలానే గెలుస్తాను. వాళ్లు మన దేశానికి గౌరవం తెచ్చారు, నేను కూడా మన దేశానికి గౌరవం తెస్తాను అని ఆమె అనుకుంది. ఆ రాత్రే తన కల మొదలైంది. ఈ కథ మనకు ఒక చిన్న సందేశం చెబుతోంది. అమ్మాయిలను క్రీడల్లో ప్రోత్సహించండి. వారు పతకాలు గెలవడం మాత్రమే కాదు, తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. 2025 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు. మీరు భారతదేశం మొత్తం గర్వపడేలా చేశారు. అలాగే లక్షలాది అమ్మాయిలకు నేను కూడా చేయగలను అనే నమ్మకాన్నిచ్చారు. జై హింద్. Thank you for watching. We hope you liked the story. Don't forget to like, share, and subscribe. See you soon. Bye-bye.